విరిగిపోయిన సమాచారాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు ఒక గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. గూడూరు తిరుపతి మార్గంలో రైల్వే ట్రాక్ విరిగిపోయింది. ఆ విరిగిపోయిన సమాచారాన్ని గొర్రెల కాపరి సునీల్ అనే వ్యక్తి రైల్వే సిబ్బందికి సమాచారాన్ని ఇవ్వడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. హౌరా నుండి బెంగళూరుకు వెళ్లే హౌరా ఎక్స్ప్రెస్కు ఈ సమాచారంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు రైల్వే అధికారులు. సుమారు గంట పాటు అక్కడ ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన రైలు సిబ్బంది ట్రాక్ విరిగిపోయిన ప్రాంతానికి వచ్చి అక్కడ సరిచేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక గొర్రెల కాపరి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు. ఒక పెద్ద రైలు ప్రమాదాన్ని తన సమయస్ఫూర్తితో నివారించగలిగాడు. రైల్వే ట్రాక్ విరిగిపోయి ఉన్న దృశ్యాలు కూడా మీరు అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ రెడ్ సర్కిల్లో కనిపిస్తున్నది రైల్వే ట్రాక్ విరిగిపోయిన దృశ్యాలు అవి. మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గయాజ్, ఒకవేళ గొర్రెల కాపరి సమాచారాన్ని అందించలేకపోయి ఉంటే అసలు ఏం జరిగి ఉండేది? ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ను పునరుద్ధరించారా? గూడూరు సమీపంలో ఈ రోజు ఉదయం హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ త్రుటిలో ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. అయితే సునీల్ అనే వ్యక్తి ఏమాత్రం రైలు వాళ్ళకు అప్రమత్తం చేయకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది. అయితే గూడూరు సమీపంలోని తిరుపతి మార్గంలోని అడవి కాలనీ వద్ద రైలు పట్ట విరిగి ఉండడం ఆ ప్రాంతానికి చెందిన సునీల్ అనే ఓ వ్యక్తి గుర్తించడం జరిగింది. వెంటనే అతను పరిగెత్తికి వెళ్తూ అంటే ఒక 1/2 కిలో మీటర్ల దూరంలో నుంచి యశ్వంత్పూర్ రైలు వస్తోంది. అయితే ఆ రైలుకు ఎదురుగా వెళ్లి అతను చేయి చాపుతూ ఆ రైలు ఆపమని కూడా కేకలు వేస్తూ ముందుకు వెళ్లడం జరిగింది. అయితే రైలు డ్రైవర్ అప్రమత్తమై ఎందుకు ఇతను ఈ విధంగా ఆపమంటున్నాడు అనేది స్లో చేయడం జరిగింది బండి. అయితే ఆ మార్గంలో మామూలుగా అయితే 15 కిలోమీటర్ల వేగంతోనే రైలు నెమ్మదిగా నడుస్తూ ఉంటది. అయితే డ్రైవరు ఆపేసి అక్కడికి వెళ్లి చూసేసరికి పట్ట పూర్తిగా ఇరిగిపోయి ఉండడం జరిగింది. వెంటనే యశ్వంత్పూర్ డ్రైవర్ వెంటనే సమీపంలోని రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రైల్వే ఇంజనీర్స్ మొత్తం వచ్చి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఒక 1/2 గంటలో మళ్ళీ పనులు మొత్తం పూర్తి చేయడం జరిగింది. వెంటనే అయితే 1 గంట పాటు రైళ్లు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయి. రోహిత్, అసలు రైలు పట్ట ఇరిగిపోవడానికి కారణం ఏంటి? అయితే రైల్వే ఇంజనీర్స్ చెప్పడం వల్ల అవి పాత రైలు పట్ట కావడం వల్ల అవి అక్కడ కొద్దిగా అంటే రైలు పట్ట కింద కొద్దిగా గ్యాప్ వచ్చి ఉంది. గ్యాప్ అంటే మట్టి రాళ్లు ఉంటాయి మామూలుగా, అది గ్యాప్ రావడం వల్ల అది ఒత్తిడికి ఇరిగిపోయినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. సహజంగా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అయితే అంటే రైలు ఈ పట్ట ఇరిగి కొద్దిగా గ్యాప్ అయితే పెద్ద ప్రమాదం ఉండదు. బాగా గ్యాప్ వచ్చినట్లయితే ఒక జానేడు అట్లా గ్యాప్ వచ్చినట్లయితే ట్రాక్ నుంచి చక్రం పక్కకి ఇచ్చేసి ప్రమాదం జరుగుద్ది. అదే విధంగా ఇది స్పీడ్ గా రైలు అంటే 100-120 స్పీడ్ కు పోతుంటే మాత్రం పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఇది వెంటనే గుర్తించడం వల్ల ఇది అయితే ఆ ప్రాంతంలో ట్రాక్ కింద మట్టి రాళ్లు లేని కారణంగా అంటే ఎలుకలు అదేవిధంగా పందికొక్కలు లోడెత్తున్నాయి. దీనివల్లే ఇలా ఇది జరిగిందని కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే దాని మరమ్మత్తు కార్యక్రమం కూడా ఇప్పుడు ప్రారంభించారు. రోహిత్, రైట్ గా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర ఒక రైలు ప్రమాదాన్ని ఒక గొర్రెలు కాపరిచిన సమాచారంతో తప్పించగలిగారు రైల్వే అధికారులు. గూడూరు తిరుపతి మార్గంలో ఒక రైల్వే ట్రాక్ విరిగిపోయి ఉంది. ఆ విరిగిపోయిన విషయాన్ని గుర్తించి రైల్వే అధికారులకు సమాచారాన్ని అందించాడు. లోకో పైలట్కు సమాచారాన్ని ఇవ్వడంతో లోకో పైలట్ ఏదో జరిగింది అని ఊహించి తను స్లోగా ఆ రైలుని పోనిచ్చాడు. ఆ తర్వాత అధికారులు అక్కడికి వచ్చి చూసేసరికి రైలు పట్ట విరిగిపోయి ఉంది. సో దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని విరిగిపోయిన రైలు పట్టాను సరిచేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర ఒక రైలు ప్రమాదం త్రిట్లో తప్పింది. గూడూరు తిరుపతి మార్గంలో రైల్వే ట్రాక్ విరిగిపోయి ఉంది. ఆ విరిగిపోయిన సమాచారాన్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చాడు ఒక గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. గూడూరు తిరుపతి మార్గంలో రైల్వే ట్రాక్ విరిగిపోయింది. ఆ విరిగిపోయిన సమాచారాన్ని గొర్రెల కాపరి సునీల్ అనే వ్యక్తి రైల్వే సిబ్బందికి సమాచారాన్ని ఇవ్వడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. హౌరా నుండి బెంగళూరుకు వెళ్లే హౌరా ఎక్స్ప్రెస్ కు ఈ సమాచారంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు రైల్వే అధికారులు. సుమారు గంట పాటు అక్కడ ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన రైలు సిబ్బంది ట్రాక్ విరిగిపోయిన ప్రాంతానికి వచ్చి అక్కడ సరిచేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక గొర్రెల కాపరి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఒక పెద్ద రైలు ప్రమాదాన్ని తన సమయస్ఫూర్తితో నివారించగలిగాడు. రైల్వే ట్రాక్ విరిగిపోయి ఉన్న దృశ్యాలు కూడా మీరు అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ రెడ్ సర్కిల్లో కనిపిస్తున్నది రైల్వే ట్రాక్ విరిగిపోయిన దృశ్యాలు అవి. మా ప్రతినిధి గయాజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గయాజ్, ఒకవేళ గొర్రెల కాపరి సమాచారాన్ని అందించలేకపోయి ఉంటే అసలు ఏం జరిగి ఉండేది? ఇప్పుడు ఆ రైల్వే ట్రాక్ పునరుద్ధరించారా? గూడూరు సమీపంలో ఈ రోజు ఉదయం హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ త్రుటిలో ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. అయితే సునీల్ అనే వ్యక్తి ఏమాత్రం రైలు వాళ్ళకు అప్రమత్తం చేయకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది. అయితే గూడూరు సమీపంలోని తిరుపతి మార్గంలోని అడవి కాలనీ వద్ద రైలు పట్ట విరిగి ఉండడం ఆ ప్రాంతానికి చెందిన సునీల్ అనే ఓ వ్యక్తి గుర్తించడం జరిగింది. వెంటనే అతను పరిగెత్తికి వెళ్తూ అంటే ఒక 1/2 కిలో మీటర్ల దూరంలో నుంచి యశ్వంత్పూర్ రైలు వస్తోంది. అయితే ఆ రైలుకు ఎదురుగా వెళ్లి అతను చేయి చాపుతూ ఆ రైలు ఆపమని కూడా కేకలు వేస్తూ ముందుకు వెళ్లడం జరిగింది. అయితే రైలు డ్రైవర్ అప్రమత్తమై ఎందుకు ఇతను ఈ విధంగా ఆపమంటున్నాడు అనేది స్లో చేయడం జరిగింది బండి. అయితే ఆ మార్గంలో మామూలుగా అయితే 15 కిలోమీటర్ల వేగంతోనే రైలు నెమ్మదిగా నడుస్తూ ఉంటది. అయితే డ్రైవరు ఆపేసి అక్కడికి వెళ్లి చూసేసరికి పట్ట పూర్తిగా ఇరిగిపోయి ఉండడం జరిగింది. వెంటనే యశ్వంత్పూర్ డ్రైవర్ వెంటనే సమీపంలోని రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే రైల్వే ఇంజనీర్స్ మొత్తం వచ్చి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఒక 1/2 గంటలో మళ్ళీ పనులు మొత్తం పూర్తి చేయడం జరిగింది. వెంటనే అయితే 1 గంట పాటు రైళ్లు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయి. అసలు రైలు పట్ట ఇరిగిపోవడానికి కారణం ఏంటి? అయితే రైల్వే ఇంజనీర్స్ చెప్పడం వల్ల అవి పాత రైలు పట్ట కావడం వల్ల అవి అక్కడ కొద్దిగా అంటే రైలు పట్ట కింద కొద్దిగా గ్యాప్ వచ్చి ఉంది. గ్యాప్ అంటే మట్టి రాళ్లు ఉంటాయి మామూలుగా, అది గ్యాప్ రావడం వల్ల అది ఒత్తిడికి ఇరిగిపోయినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. సహజంగా ఇలాంటి